ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 17 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ బైపోల్ కు పోలింగ్ జరిగింది. 2019తో పోల్చితే ఈసారి ఎక్కువే పోల్ శాతం నమోదైంది. 2019లో 62.77% ఓటింగ్ నమోదైతే ఈసారి 64.93% పోలింగ్ నమోదైంది. పలు పార్లమెంట్ సెగ్మెంట్లలో 75% దాటింది ఓటింగ్ శాతం. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 17 లోక్సభ స్థానాలకు గాను 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అటు కంటోన్మెంట్ లో 45 మంది అభ్యర్థులు పోటీపడగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రధాన పోరు సాగింది. తెలంగాణలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. 106 అసెంబ్లీ స్థానాలకు 6 గంటలకు పోలింగ్ క్లోజ్ అయింది. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు, పెద్దపల్లి లోక్సభ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. వరంగల్ లోక్సభ పరిధిలోని భూపాలపల్లి, మహబూబాబాద్ లోక్సభ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలు, ఖమ్మం లోక్సభ పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా ఓటింగ్ జరిగితే హైదరాబాద్ లో ఎప్పటిలాగే మందకొడిగా పోలింగ్ కొనసాగింది. హైదరాబాద్ లో అత్యల్పంగా 46.08% పోలింగ్ నమోదైంది. వరుసగా సెలవులు రావడంతో జనాలు టూర్లకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కొంతమంది ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో హైదరాబాద్ లో తక్కువ పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ స్టేషన్లలో ఓటర్ల రద్దీ పెద్దగా కనిపించలేదు. హైదరాబాద్ లో 2014లో 53%, 2019లో 45%, ఈసారి 40% పోలింగ్ నమోదైంది. ఇక ఓవరాల్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, బలరాం, తెలంగాణలో నిన్న జరిగిన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతంగా అంటే మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. పూర్తిగా ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని చెప్పవచ్చు. అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపు తప్ప ఎక్కడ ఎటువంటి సమస్య, ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎన్నికల సంఘం పూర్తి కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ను పూర్తి చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఎన్నికల సంఘం ఎక్స్పెక్ట్ చేసినంత పోలింగ్ శాతం మాత్రం నమోదు కాలేదు. ఎన్నికల సంఘం ఈసారి ఖచ్చితంగా 70% పైగానే పోలింగ్ నమోదవుతుందని చెప్పి ఆశించారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే 64.93, అది ఇంకొంచెం పెరగవచ్చు. ఎందుకంటే ఇంకా అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది. 65% దాటొచ్చని అంటున్నారు. ఎంత లేదన్నా 65% మాత్రమే నమోదైంది. కాబట్టి ఈసారి కూడా అనుకున్నంత స్థాయిలో ఓటర్లు ఎవరూ కూడా పోలింగ్ స్టేషన్లకు రాలేదని చెప్పుకోవచ్చు. తెలంగాణలో చూసినట్లయితే మొత్తం 64.93% పోలింగ్ శాతం నమోదైతే అందులో ఎక్కువగా భువనగిరిలో నమోదైందని చెప్తూ పోలింగ్ శాతం 76.47%, అత్యధికంగా భువనగిరిలో నమోదైంది. చాలా వరకు గ్రామీణ ప్రాంతాలు, రూరల్ ఏరియాలో బాగానే పోలింగ్ శాతం నమోదైందని చెప్పొచ్చు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో 10 పార్లమెంటు స్థానాల్లో 70%కి పైగా పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి. 3 పార్లమెంటు కాన్స్టిట్యున్సీల్లో 60%కి పైగా పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా తక్కువ పోలింగ్ శాతం నమోదైంది హైదరాబాద్లో అని చెప్పవచ్చు. ఎప్పటిలాగే హైదరాబాద్ ఓటర్లు కొంత బతికించారని చెప్పవచ్చు. చాలామంది హైదరాబాద్ ఓటర్లు సెలవు దినంగా భావించే ఇతరితర వేరే టూర్లకు వెళ్ళినట్టు చాలా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. హైదరాబాద్లో ఎప్పటిలాగానే 46.08%, అంటే గతంలో 48.7% నమోదైందంటే దానికంటే ఒక 2% మాత్రమే పెరిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. 50% కూడా హైదరాబాద్ ఓటర్లు ఓటింగ్కు రాని పరిస్థితిని మనం చూస్తున్నాం. హైదరాబాద్తో పాటు సికింద్రాబాద్లో కూడా కేవలం 50%, 50.12% మాత్రమే నమోదైంది. అటు మల్కాజ్గిరి, సికింద్రాబాద్లో 48.11%, మల్కాజ్గిరిలో 50.12% నమోదైంది. కాబట్టి తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడానికి సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, అటు చేవెళ్ళ కూడా అరౌండ్ 50% మాత్రమే పోలింగ్ శాతం నమోదైన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం కనిపించి ఓటేసేందుకు వాళ్ళ యొక్క బాధ్యతను తెలుసుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పవచ్చు. కానీ పట్టణ ప్రాంతానికి వచ్చేసరికి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం చాలా తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. ఈ శాతం ప్రభావమే మొత్తం ఓవరాల్ పోలింగ్ పై పడిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ గత లోక్సభ ఎన్నికలు 2018లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 62.77% నమోదైతే ఈసారి కొంత 5-6% పెరిగిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా కొంత ఇంప్రూవ్మెంట్ కనిపించినప్పటికీ కూడా ఎన్నికల సంఘం ఆశించినంత మేర మాత్రం పోలింగ్ శాతం నమోదు కాలేదని చెప్పవచ్చు. మరి కాసేపట్లో ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఎంత మేర పోలింగ్ శాతం నమోదైందని దానిపై కొంత స్పష్టత అధికారికంగా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. బలరాం, కర్ణాకర్, అంటే నిన్న తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా ఉప ఎన్నిక జరిగింది అసెంబ్లీ స్థానానికి. అక్కడ ఓటర్ల పార్టిసిపేషన్ ఏ రకంగా ఉంది? ఎంత పర్సెంటేజ్ వరకు ఉంది?
ఖచ్చితంగా సికింద్రాబాద్లో కూడా అంతంత మాత్రంగానే పోలింగ్ జరిగిందని చెప్పవచ్చు. పోలింగ్ శాతం చూస్తే ఎందుకంటే అరౌండ్ 50% మాత్రమే అక్కడ పోలింగ్ నమోదైంది. 50.34% మాత్రమే పోలింగ్ నమోదైన పరిస్థితిని మనం చూస్తున్నాం. సికింద్రాబాద్ కూడా సిటీ కిందకే వస్తుంది, పట్టణ ప్రాంతమే కాబట్టి అక్కడ కూడా ఓటర్లు పెద్దగా ఓటేసేందుకు ఆసక్తి చూపని పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కంటోన్మెంట్తో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ కావచ్చు, ఇటు మల్కాజిగిరి కావచ్చు, ఇదంతా కూడా గ్రేటర్ పరిధి ఏదైతుందో గ్రేటర్ పరిధి అంతా కూడా పూర్తి స్థాయిలో ఓటర్లు ఎవరు కూడా ఓటేసేందుకు అంత ఉత్సాహం చూపించలేదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైతే 7 గంటల నుంచే మందకోడిగా పోలింగ్ సాగుతూ వచ్చింది. మిగతా ప్రాంతాల్లో 9 గంటల తర్వాత పూర్తి స్థాయిలో పోలింగ్ యొక్క క్రమం పెరుగుతూ శాతం పెరుగుతూ వచ్చింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం అదే మందకోడిగా సాగింది. సాయంత్రం వరకు కూడా అదే పోలింగ్ శాతం నమోదైంది. కాబట్టి ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కావచ్చు, సికింద్రాబాద్ లోక్సభ కావచ్చు, హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో కావచ్చు, ఇటు మల్కాజిగిరి కావచ్చు, అతి తక్కువగా అరౌండ్ 50% లోపే పోలింగ్ నమోదైన పరిస్థితిని మనం చూసాం. బలరాం, ఈవీఎంలో స్ట్రాంగ్ రూమ్లోకి తరలించుంటారు. అక్కడ ఎటువంటి భద్రతా వలయం కొనసాగుతోంది, ఎటువంటి పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు? నిన్న దాదాపు 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినప్పటికీ కూడా ఒక గంటన్నర పాటు చాలా పోలింగ్ స్టేషన్లో ఇంకా పోలింగ్ కొనసాగింది. 7:30 అరౌండ్ 8 గంటల వరకు కూడా కొన్ని చోట్ల క్యూ లైన్లో ఓటర్లు ఉండి ఓటు వేసిన పరిస్థితి. దాదాపు 9 గంటలకు పూర్తి స్థాయిలో ఈ పోలింగ్ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత చాలా చోట్ల 10-11 గంటల ప్రాంతంలో ఈవీఎంలన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్లకు తరలించిన పరిస్థితిని మనం చూసాం. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 45 స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఈ 45 స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను అక్కడ మొత్తం తరలించి పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి ఈవీఎంలను భద్రపరిచిన ప్రతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఫోర్స్తో పాటు స్టేట్ ఫోర్స్ కూడా అక్కడ భద్రతా చర్యలు చేపడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు ఈవీఎం సీల్ చేసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ అంతా కూడా సీల్ చేసిన తర్వాత అక్కడ వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. నిరంతర కెమెరాల ద్వారా బీఆర్కే భవన్లో సీఈఓ ఆఫీస్లో, ఎన్నికల సంఘం ఆఫీస్లో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మళ్ళీ కౌంటింగ్ రోజు జూన్ 4న కౌంటింగ్ రోజు అధికారుల సమక్షంలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లని సీల్ ఓపెన్ చేసిన తర్వాత కౌంటింగ్ ప్రారంభించేందుకు పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. 2019లో 62.77% పోలింగ్ నమోదైతే ఈసారి 64.93% పోలింగ్ నమోదైంది. 2014లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 75.40% ఓటింగ్ నమోదైంది. ఇక 2019లో 77.90% పోలింగ్ జరిగింది. ఈసారి కాస్త పోలింగ్ పర్సెంటేజ్ తగ్గి 72.96%గా నమోదైంది. పెద్దపల్లి సెగ్మెంట్లలో 2014లో 71% పోలింగ్ నమోదైతే అటు ఇటుగా 2019లోనూ సేమ్ పోలింగ్ పర్సెంటేజ్ రికార్డ్ అయింది. ఈసారి 67.88% పోలింగ్ నమోదైంది. కరీంనగర్లో 2014లో 72%, 2019లో 74% పోలింగ్ నమోదైంది. ఈసారి 72.33% పోలింగ్ జరిగింది. ఇక నిజామాబాద్లో 2014లో 69%, 2019లో 73.70% పోలింగ్ నమోదైంది. ఈసారి 71.50% పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్లో 2014లో 75%, 2019లో 74% పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి 74.54% ఓటింగ్ నమోదైంది. మెదక్ ఎంపీ నియోజకవర్గంలో అటు ఇటుగా 2014, 2019లో 2 సార్లు 77%, ఈసారి 74.38% పోలింగ్ నమోదైంది. మల్కాజ్గిరిలో 2014లో 51%, 2019లో 53% ఓటింగ్ జరిగింది. ఈసారి మల్కాజ్గిరిలో పోలింగ్ శాతం కొంత తగ్గి 50.12%గా నమోదైంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 2014లో 54%, 2019లో 53%, ఈసారి 48.11% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్లో 2014లో 53%, 2019లో 45%, ఈసారి 46.08% పోలింగ్ నమోదైంది. ఇక చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 2014లో 60%, 2019లో 57% పోలింగ్ నమోదైంది. ఈసారి 55.45% పోలింగ్ జరిగింది. మహబూబ్ నగర్ లో 2014లో 71%, 2019లో 70%, ఈసారి 71.54% ఓటింగ్ జరిగింది. నాగర్ కర్నూల్లో 2014లో 75%, 2019లో 69%, ఈసారి 68.86% పోలింగ్ నమోదైంది. నల్గొండ ఎంపీ నియోజకవర్గంలో 2014లో 79%, 2019లో 79%, ఈసారి 73.78% పోలింగ్ జరిగింది. భువనగిరిలో 2014లో 81%, 2019లో 79% పోలింగ్ జరిగితే ఈసారి 76.47% పోలింగ్ నమోదైంది. మరోవైపు వరంగల్ ఎంపీ సెగ్మెంట్లో 2014లో 76%, 2019లో 68%, ఈసారి 68.29% పోలింగ్ నమోదైంది.
మహబూబాబాద్లో 2014లో 81%, 2019లో 74% పోలింగ్ నమోదవగా ఈసారి 70.68% పోలింగ్ జరిగింది. ఖమ్మంలో 2014లో 82%, 2019లో 80%, ఈసారి 75.19% పోలింగ్ నమోదైంది.